హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రిషూస్ కిచెన్ అండ్ హెల్త్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? బీ పిండితో చేసే బూరెలు మనందరికీ తెలుసు కదండి. అలా కాకుండా 2 కప్పుల గోధుమ పిండి, 1 కప్పు బెల్లం తురుము తోటి ఇన్స్టంట్ గా ఇలా గోధుమ పిండి తోటి బూరెలు ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక గిన్నెలోకి అరకప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలండి. అదే సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వ ఒక అరకప్పు తీసుకోవాలి. తురుముకున్న బెల్లం 1 కప్పు తీసుకొని 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. 1 కప్పు తురుముకున్న బెల్లానికి 1 కప్పు నీళ్ళైతే కరెక్ట్గా సరిపోతుంది. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ని మన ఛానల్కి తప్పకుండా ఇవ్వండి. స్పూన్ తోటి ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి. బెల్లం మొత్తం ఇలా కరిగిపోవాలండి, ఉండలు అనేవి లేకుండా. ఇలా కరిగిన తర్వాత 2 కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి. 1 కప్పు బెల్లం తురుముకి 2 కప్పుల గోధుమ పిండి అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే 1/4 కప్పు ఎక్స్ట్రా బెల్లం తురుముని యాడ్ చేసుకోవచ్చు. బెల్లం తురుములో గోధుమ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు నీళ్లు పోసుకోవాలండి. ఒకేసారి నీళ్లు పోయకుండా కొద్దిగా మనం కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ పోసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే నేను 2 కప్పుల గోధుమ పిండికి 1 కప్పు నీళ్ళు అయితే వాడాను. అలాని లూజ్గా కలుపుకోకూడదు, అలాని థిక్గా కలుపుకోకూడదు. చూపిస్తున్న కన్సిస్టెన్సీలో కలుపుకుంటే బూరెలు అనేవి బాగా వస్తాయి. ఇలా కలుపుకున్న పిండిలోకి చిటికెడు సాల్ట్, చిటికెడు బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, 2 టీ స్పూన్ల ఎండు కొబ్బరి తురుము వేసుకోవాలండి. ఎండు కొబ్బరి తురుము వేసుకుంటే మనం బూరెలు చేసుకునేటప్పుడు చాలా రుచి వస్తుంది. ఇవన్నీ పిండిలో కలిసిపోయే విధంగా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. మనం బూరెలు వేసేటప్పుడు ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న పిండిని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని నూనెని వేడి చేసుకోవాలి. ఒక గుంత గరిటెలోకి సగానికి పిండి తీసుకొని వేడెక్కుతున్న నూనెలోకి ఇలా వదలాలండి. ఒకేసారి అన్ని బూరెలు వేసుకోకూడదు. నేను తీసుకున్న ప్యాన్ అయితే చాలా చిన్నది, అందుకని చెప్పేసి నేను ఒకటి వేసుకున్నాను. మీరు పెద్ద సైజు ప్యాన్ తీసుకుంటే ఒక 4-5 బూరెలను ఒకేసారి వదలొచ్చండి. ఇప్పుడు గరిటెడు సగానికి పిండిని అయితే తీసుకొని రెండో బూరెని కూడా వదలాలండి. ఇలా ఫాస్ట్గా వేయకుండా బూరెని ఇలా స్లోగా నిదానంగా ఆయిల్లోకి వదలాలి. అప్పుడే ఆయిల్ అనేది చేతి మీద చింది పడకుండా ఉంటుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ బూరె పైన ఒక చిల్లులు గరిటె పెట్టి ఎక్సెస్ ఆయిల్ మొత్తం పోయే విధంగా ఒకసారి ప్రెస్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బూరెలన్నీ చేసుకోవాలండి. ఫస్ట్ బ్యాచ్ వేసిన తర్వాత సెకండ్ బ్యాచ్ వెంటనే వేయకూడదండి, కొంచెం గ్యాప్ ఇవ్వాలి. అంటే ఒక 2 మినిట్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత సెకండ్ బ్యాచ్ వేసుకోవాలి. ఇదే విధంగా మిగతా బూరెలన్నిటిని చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఎండు కొబ్బరి తురుముతోటి గార్నిష్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉండే ఇన్స్టంట్ గోధుమ పిండి బూరెలు రెడీ అయినట్లే. ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి. వీటిని ఒక వారం రోజుల పాటు ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.